నమస్తే. నేను మీ అశ్విని కుమార్. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ రష్యా షెడ్యూల్ 8వ తారీఖు నుంచి అట్లాగే ఆస్ట్రియా కరెక్ట్‌గా పర్యటన పెట్టుకున్న ఆ షెడ్యూల్ రోజుల్లోనే ప్రతిపక్ష నాయకుడు కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ ముఖ్యంగా మణిపూర్‌కి పరిగెట్టారు. మణిపూర్‌లో అల్లర్లు జరిగిపోయినాయి. చాలామంది బాధితులను నేను పరామర్శించాలి, అక్కడ శాంతి నెలకొల్పాలి అంటూ కూడా హుటాహుటిన పరిగెత్తారు. బహుశా ఆయన అక్కడి నుంచి ఫ్లైట్ తీసుకొని వెస్ట్ బెంగాల్ వెళ్తే అందరూ సంతోషిస్తారు. వెస్ట్ బెంగాల్లో కూడా మణిపూర్ని మించిన ఘటనలు జరుగుతున్నాయి, సంఘటనలు. సరే, అది ఆయన విజ్ఞతకే వదిలేద్దాం. ఆయన వెస్ట్ బెంగాల్, తమిళనాడు వెళ్తారా లేదా అన్నది ఆయన విజ్ఞతకే వదిలేద్దాం. మణిపూర్ మాత్రం ఆయనకి చాలా ప్రేమ పుట్టుకొచ్చింది, ఉన్నట్టుండి ప్రేమ పుట్టుకొచ్చింది. అది కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ విదేశీ పర్యటన షెడ్యూల్లో ఉండగానే. మణిపూర్లో ఈ కాన్ఫ్లిక్ట్స్ ఇవన్నీ జరుగుతాయి, ఇదేమి ఇప్పుడు కొత్త కాదు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వీళ్ళు అడిగిన ప్రశ్నలకి లోకసభలో వీళ్ళు మణిపూరు నీట్ అని గోల్ చేసినప్పుడు, అలాగే రాజ్యసభలో కూడా బాగా అరిచి గోల చేసినప్పుడు ప్రధానమంత్రి కరెక్ట్గా మణిపూర్ మీద సమాధానం చెప్తున్నప్పుడే వీళ్ళందరూ వాకౌట్ చేశారు. అంటే వీళ్ళకి రాజకీయ పరంగానే మణిపూర్ అంశాన్ని ఉపయోగించుకోవాలి తప్ప ఇక్కడ ఏం జరుగుతుంది, మణిపూర్లో ఏం జరిగింది, 2014 నుంచి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అయ్యాక అక్కడ ఏం జరుగుతుంది అనేది అయితే వాళ్ళకి అస్సలు పట్టదు. ఎంతసేపటికి రాజకీయ పరంగానే. అప్పటికి ప్రధానమంత్రి ఆన్ రికార్డ్ రాజ్యసభలో చెప్పారు, దాదాపు 11,000 ఎఫ్ఐఆర్లు బుక్ చేశామని, 500 మంది పైన కూడా అరెస్ట్ చేశామని. అట్లాగే మణిపూర్ గురించి, ఉదంతం గురించి కూడా ఆయన చెప్తున్నంతసేపు కాంగ్రెస్ కూటమంతా కూడా వాకౌట్ చేసింది. బహుశా కాంగ్రెస్ నాయకుడు, ప్రతిపక్ష నాయకుడు, కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ ఆయనకి ఎప్పుడు చెప్తూ ఉంటారు, గత చరిత్ర మర్చిపోతూ ఉంటారో, పక్కన ఆయన సలహాదారులు పూర్తిగా ఇన్ఫర్మేషన్ ఇవ్వరు, వెళ్ళు అని చెప్తూ ఉంటారు ఏమో. కానీ అసలు ఈ ఎథనిక్ కాన్ఫ్లిక్ట్స్ అంతా మణిపూర్లో ఎప్పుడు మొదలైనాయి అన్నది రాహుల్ గాంధీ తెలుసుకుంటే చాలా బాగుంటుంది. ఎందుకంటే కాంగ్రెస్ సీనియర్ నాయకులు రాహుల్ గాంధీ మణిపూర్ పరిగెడుతున్నప్పుడే వాళ్ళంతా సోషల్ మీడియాలో బిజీగా ఉంటూ ఉంటారు, అక్కడ ఫోటోలు పెట్టడానికి, రాహుల్ గాంధీ పరామర్శించిన దానికి. అందుకే రాహుల్ గాంధీని మంగళవారం నాడు జర్నలిస్టులు కొద్దిగా కఠినమైన ప్రశ్నలు మణిపూర్ గురించి అడిగితే కనుక ఆయన దాని జవాబు దాటివేశారు. అంతేకాకుండా మళ్ళీ అక్కడ కూడా ఒక కాంట్రవర్షియల్ స్టేట్మెంట్ ఇచ్చి వెళ్ళిపోయారు, అదే ఇండియా యూనియన్ అని. దాని మీద ఇంకొక వీడియో చేస్తా. ఈ మణిపూర్ కాన్ఫ్లిక్ట్ అంతా కూడా ఎవరి లెగసీ? అసలు కాంగ్రెస్ పార్టీ మణిపూర్లో ఉన్నప్పుడు, అట్లాగే అధికారంలో, అట్లాగే కాంగ్రెస్ కేంద్రంలో అధికారంలో ఉన్నప్పుడు ఇవన్నీ మర్చిపోతున్నాడు ఆయన. 1990లో కూడా దాదాపు 300 మంది చనిపోయారు మణిపూర్లో అల్లర్లో. 93లో 1100 మంది చనిపోయారు. 97లో 400 మంది చనిపోయారు. 2001లో 93 మంది చనిపోయారు. 2003లో 140 మంది చనిపోయారు. 2006లో 105 మంది చనిపోయారు. 2008లో 200 మంది చనిపోయారు. 2010లో 220 మంది చనిపోయారు. 2012లో 165 మంది చనిపోయారు. ఇదంతా కూడా మణిపూర్లో అప్పుడు అధికారంలో ఉన్నది ఎవరు అన్నది ఆయన మర్చిపోయినట్టున్నాడు, పూర్తిగా కాంగ్రెస్ ప్రభుత్వమే. సరే, ఓకే, ప్రస్తుతం ఇప్పుడు బీజేపీ అధికారంలో ఉంది మణిపూర్లో, ఉత్తరప్రదేశ్లో. కాబట్టి ఆయన బీజేపీ పాలిత రాష్ట్రాల్లోనే బాధితుల్ని పరామర్శిద్దాం అనుకుంటున్నాడు. అది కూడా మంచిదే. ఆయనకి రాహుల్ గాంధీకి 2015 నుంచి 17 ఈ మధ్యలో రాహుల్ గాంధీ చురాచంద్పూర్ మణిపూర్లో, అప్పుడు ఆయన కాంగ్రెస్ ముఖ్యమంత్రి ఉండేవాడు, ముఖ్యమంత్రిగా ఒక్రామ్ ఇబోబే సింగ్. ఆయన 3 బిల్స్ పాస్ చేసేటప్పుడు ఆ బిల్స్ కూడా ప్రొటెక్షన్ ఆఫ్ మణిపూర్ బిల్ అని, అట్లాగే మణిపూర్ ల్యాండ్ రెవెన్యూ అని, ల్యాండ్ రిఫార్మ్స్ అని, అట్లాగే మణిపూర్ షాప్స్ అండ్ ఎస్టాబ్లిష్మెంట్ అని, ఈ 3 బిల్స్ తీసుకొచ్చినప్పుడు అక్కడ చాలా పెద్ద గొడవ అయింది 2 వర్గాల మధ్యలో. ఆ వర్గాల మధ్యలో గొడవ అయ్యి 9 మందిని నడి రోడ్డు మీద కాల్ చేశారు. పాపం ఈ ఇన్సిడెంట్స్ అంతా కూడా రాహుల్ గాంధీ అప్పుడు మణిపూర్ ఎందుకు పర్యటించలేదు అనేది ఎవరికి కూడా తెలియదు. సో మణిపూర్లో ఇదేమి ఇప్పుడు కొత్త కాదని ఇందాక చెప్పినట్టే. అసలు ఏం జరుగుతుంది, ఏం జరిగింది? మణిపూర్లో ఎప్పటి నుంచో చాలా మిలిటెంట్ ఆర్గనైజేషన్స్ ఉన్నాయి. ఆ మిలిటెంట్ ఆర్గనైజేషన్స్ అంతా కూడా ప్రత్యేక దేశం అని చెప్పి వాళ్ళ మిలిటెంట్ గ్రూప్స్ అంతా కూడా అటాక్ వస్తూనే ఉన్నాయి. వాళ్ళందరికీ ఫండింగ్ ఎవరో అందరికీ తెలిసిందే. సో ఆ ఫండింగ్ ఆర్గనైజేషన్స్ దేశం విదేశీ ఫండింగ్ నుంచి వీళ్ళు మణిపూర్లో మిలిటెంట్ ఆర్గనైజేషన్స్ అంతా ఎప్పుడు కూడా శాంతి భద్రత లేకుండా అల్లర్లు వస్తూనే ఉన్నారు మణిపూర్లో. వీళ్ళకి 2014లో
నరేంద్ర మోడీ ప్రధానమంత్రి అయ్యాక వీళ్ళు ఈ చిన్న చిన్న మిలిటెంట్ గ్రూప్స్ వీళ్ళందరూ కూడా ఒక అంబ్రెల్లా కిందకు వచ్చారు. అందరూ కలిసి ఒక మిలిటెంట్ గ్రూప్ ఫామ్ అయ్యారు. దాని పేరే యునైటెడ్ నేషనల్ లిబరేషన్ ఫ్రంట్ ఆఫ్ వెస్ట్ సౌత్ ఏషియా UNLFW. సో వీళ్ళందరూ కూడా మణిపూర్లో ఉన్న చిన్న చితక మిలిటెంట్ గ్రూప్స్ అంతా కూడా ఒక అంబ్రెల్లా కిందకు వచ్చి ఒక మెయిన్ మిలిటెంట్ గ్రూప్ కింద ఫామ్ అయ్యారు. మిలిటెంట్ గ్రూప్ కింద ఫామ్ అవటమే కాకుండా వీళ్ళు ఎవరు మర్చిపోలేరు దేశ ప్రజలు 6 డోగ్రా ఆర్మీ క్యాంప్ మీద దాడి చేశారు. దాడి చేసినప్పుడు కేంద్ర ప్రభుత్వం వెంటనే వాళ్ళ క్యాంప్ మీద మిలిటెంట్ ఆర్గనైజేషన్ మీద సర్జికల్ స్ట్రైక్ చేసింది మయన్మార్లో. సో ఈ మర్చిపోతున్నారు ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ కూడా. అయితే 2015లో ఎప్పుడైతే కేంద్ర ప్రభుత్వం ఈ సర్జికల్ స్ట్రైక్ చేసిందో మళ్ళీ అంతా కూడా అక్కడ మిలిటెంట్ వాళ్ళ యాక్టివిటీస్ అన్నీ తగ్గుతూ వచ్చినాయి. కొద్దిగా పీస్ మాట్లాడడము, అంతేకాకుండా కేంద్ర ప్రభుత్వం అట్లాగే అధికారంలో ఉన్న రాష్ట్ర అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం శాంతి చర్చలు నడుపుతూ వస్తూ ఉంది. అయితే ఈ మధ్యలో ఏం జరిగింది, సడన్గా మళ్ళీ ఎందుకు 2023లో అల్లర్లు మొదలైనవి. ఒకసారి మనం కనుక మళ్ళీ చూసుకుంటే సరే మధ్యలో కోర్టు ఆర్డర్లు చాలా జరిగినాయి, కోర్టు కేసులు జరిగినాయి. ఒక కోర్టు కేసు తీర్పు వల్లనే మళ్ళీ అల్లర్లు మొదలైనాయి. ఇవన్నీ కూడా మధ్యలో ఉంది. అదంతా కూడా చాలా చరిత్ర. కానీ పైపైనే చెప్పుకుంటూ వెళ్తే కనుక మనం దాదాపు వీళ్ళందరూ ఏం చేశారు, ఈ మిలిటెంట్ గ్రూప్స్కి సింపథైజర్స్గా ఉన్న వాళ్ళందరూ కూడా ఇక్కడ మెయిన్గా వాళ్ళకి ఫండింగ్ డబ్బుల కోసం కూడా వీళ్ళు మొదలుపెట్టింది పాపీ కల్టివేషన్. ఈ పాపీ కల్టివేషన్ ఏంటంటే మెయిన్గా డ్రగ్స్ పెడ్లర్స్ వీళ్ళందరికీ కూడా ఈ పాపీ కల్టివేషన్ మీద వచ్చే ఆదాయాన్ని డ్రగ్స్ని వీళ్ళంతా కూడా భారతదేశంలో మిగతా రాష్ట్రాలకి వీళ్ళు డ్రగ్స్ సప్లై చేసేవాళ్ళు మెయిన్గా ఈ పాపీ కల్టివేషన్ అనే దాని మీద. అయితే బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక దాదాపు 2023 దాకా 13,122 ఎకరాల ఈ పాపీ కల్టివేషన్ని, అందులో ముఖ్యంగా ఒక వర్గానికి సంబంధించి మిలిటెంట్ గ్రూప్కి మద్దతుగా ఉన్న ఒక వర్గానికి సంబంధించిన వాళ్ళది ధ్వంసం చేసింది. అంతేకాకుండా ఇంకో కమ్యూనిటీలో కూడా 2,340 ఎకరాల పాపీ కల్టివేషన్, ఈ డ్రగ్స్కి సంబంధించిన కల్టివేషన్ అంతా కూడా డిస్ట్రాయ్ చేసింది. అయితే ఇంకొక వర్గం కూడా ఉంది, వాళ్ళది దాదాపు 35 ఎకరాలే ధ్వంసం చేసింది. అక్కడ కూడా మీరు ఆ వర్గానికి మద్దతు తెలుపుతున్నారని ఏదో ఒక కారణంతో మళ్ళీ మిలిటెంట్స్ ఎప్పుడైతే ఈ బీజేపీ ప్రభుత్వం మనకి ఈ డ్రగ్స్ని ఈ పాపీ కల్టివేషన్ని ధ్వంసం చేస్తోందో వాళ్ళని దింపాలి అని చెప్పి వాళ్ళు కారణాలు వెతుకుతున్నారు. ఆ కారణాల్లో ముందు చెప్పినట్టుగా నేను 2 వర్గాల్లో ఒక వర్గం వారు ఇంకో వర్గం మీద దాడి చేయటం మొదలుపెట్టారు ఈ సాకుతో. ఈ పాపీ కల్టివేషన్ వీటినన్నింటినీ ధ్వంసం చేస్తున్నారనే సాకుతో. అయితే ఈ మధ్యలోనే జరిగింది ఈ డిస్ట్రిక్ట్లో క్యాంగ్పో. ఎప్పుడైతే ఆ పాపీ కల్టివేషన్ మీద బీజేపీ డ్రగ్స్ దీనికి సంబంధించిన దాన్ని ధ్వంసం చేయటం మొదలుపెట్టిందో, అవకాశం కోసం ఎదురు చూస్తున్న మిలిటెంట్ గ్రూప్స్ మళ్ళీ ఒక్కసారి రైట్స్ మొదలుపెట్టినాయి. అప్పుడే ఒక కోర్టుకి సంబంధించి కూడా ఒక తీర్పు రావటం, ఇవన్నీ కూడా వాళ్ళకి అందిపుచ్చినట్టుగా మళ్ళీ ఒక్కసారి రైట్స్ వైపు మళ్ళీ కమ్యూనల్ రైట్స్ని మొదలుపెట్టారు. అక్కడ పడని 2 వర్గాలు, ముఖ్యంగా మనకు అక్కడ క్యాంగ్పోక్పీలో జరిగింది అయితే మాత్రం అందరం ఖండించాల్సిన విషయమే. కాకపోతే మిలిటెంట్ గ్రూప్స్ ఈ రకంగా అయినా కూడా అక్కడ ఉన్న బీజేపీ ప్రభుత్వాన్ని పడగొట్టడానికి దాన్ని ఉపయోగించుకున్నారు. ఆ రకంగా ముందుకెళ్ళారు. ఆ తర్వాత జరిగినంతా కూడా మత ఘర్షణలు కాదు, అది 2 వర్గాల మధ్య అని చెప్పచ్చు. అది ఇప్పటికీ నడుస్తూనే ఉంది. అయితే మళ్ళీ గత 6 నెలలుగా కూడా ఇవన్నీ కూడా ఎలక్షన్ల ముందు రాజకీయంగా వాడుకుంటూ వచ్చారు కాంగ్రెస్ కూటమి అంతా కూడా. కానీ ఎన్డీఏ కూటమి అక్కడ పరిస్థితులనంతా కూడా చక్కదిద్దుతోంది. కేంద్ర బలగాలు కూడా వెళ్ళినాయి. ఎఫ్ఐఆర్లు అన్నీ బుక్ చేసి మెయిన్ క్యాండిడేట్స్ మీద వీళ్ళందరినీ కూడా 10,000 పైన ఎఫ్ఐఆర్లు బుక్ చేసామని ప్రధానమంత్రి చెప్పారు. సో ఇప్పుడంతా కూడా మళ్ళీ నార్మల్కి వస్తుంది. అయితే అక్కడ పాపీ కల్టివేషన్ అప్పుడు 2015 నుంచి 23 ఇప్పుడు ప్రస్తుతం ఉన్న మణిపూర్ ముఖ్యమంత్రి బీరేన్ సింగ్, ఈయనే పెద్ద ప్రాబ్లము అక్కడ ఉన్న మిలిటెంట్ గ్రూప్స్కి. మార్చి 23లోనే ఆయన దాదాపు 56 కోట్ల రూపాయలది డ్రగ్స్, ఈ పాపీ కల్టివేషన్ దీనికి సంబంధించింది మొత్తం అంతా కూడా ధ్వంసం చేయించారు. పట్టుకున్నారు లేదా? ఫిబ్రవరి 23లో అయితే 25 కోట్లు, మళ్ళీ ఫిబ్రవరి
23లో ఇంకొక 2,70,00,000, ఆగస్టు 22లో 82 కోట్లు, జూన్ 22లో 2,75,00,000, అట్లాగే మే 22 31 కోట్లు, డిసెంబర్ 21 508 కోట్లు, సెప్టెంబర్ 21 90 కోట్లు, ఫిబ్రవరి 21 14 కోట్లు, డిసెంబర్ 20 165 కోట్లు, ఇట్లా జూన్ 18 మొదలు పెడితే ఇప్పటిదాకా కూడా ఇవన్నీ కూడా మేజర్ డ్రగ్ హాల్ ఇది మణిపూర్ స్టేట్లో. వీటన్నిటిని కూడా దాదాపు 1,576 కోట్ల రూపాయలకు సంబంధించిన డ్రగ్స్ని బస్ట్ చేసింది ఇప్పుడున్న మణిపూర్లో బీజేపీ ప్రభుత్వం. సో వాళ్ళకి ఇప్పుడు ఎప్పటికైనా సరే ఈ డ్రగ్ ట్రాఫికర్స్ కానీ డ్రగ్ పెడ్లర్స్ వీళ్ళందరికీ కూడా ఇదంతా కూడా ఇప్పటిదాకా గోల్డెన్ ట్రయాంగిల్ కింద బాగా ఉపయోగపడింది మణిపూరు. ఈ బీజేపీ ప్రభుత్వం బీరేన్ సింగ్ సీఎం అయ్యాక వాళ్ళకి బాగా అడ్డుగా నిలబడుతున్నాడు. సో ఆయన్ని దింపాలి అంటే కనుక వాళ్ళకి ఈ రకమైన ఘర్షణలు నడుస్తూనే ఉండాలి. మిలిటెంట్ గ్రూప్స్కేమో బయట ఉన్న విదేశీయులంతా కూడా ఫండింగ్ చేస్తున్నారు భారతదేశంలో అశాంతి నెలకొల్పాలని, ఇవి నడపాలనేది. కానీ మోడీ ప్రభుత్వం అయితే చాలా గట్టిగా ఉంది. ప్రస్తుతానికైతే రాబోయే రోజుల్లో మనకి అది ఇంకొన్ని నెలల సమయం పట్టచ్చు. ఎందుకంటే మణిపూర్లో ఈ వైలెన్స్ కానీ ఈ రెండు వర్గాల మధ్య పోర్లు, ఈ షెడ్యూల్ ట్రైబ్స్ కులానికి సంబంధించింది, లేకపోతే చెప్పచ్చు మనం కూకీస్ వర్సెస్ అనేది ఈ రెండు ట్రైబల్స్ మధ్య నడుస్తున్నది, మేతీస్కి కూకీస్కి మధ్య నడుస్తున్నది ఇప్పటి చరిత్ర కాదు. దాన్ని బాగా అగ్గివేసి ఫ్యూయల్ లేపిందే కాంగ్రెస్ ప్రభుత్వం. కాంగ్రెస్ ప్రభుత్వంలో దాదాపు 93 నుంచి కూడా ఎంతమంది చనిపోయారు అనేది ఇందాక నేను మొదట్లోని వీడియోలోనే పెట్టాను. 2014 నుంచి అయితే అక్కడ మళ్ళీ శాంతి నెలకొల్పుకుంటోంది. ప్రజలు మాల్స్, కాలేజెస్ అన్నీ ఓపెన్ అవుతున్నాయి. కానీ ఆ మిలిటెంట్స్కి మాత్రం ఇదంతా నచ్చలేదు. బీజేపీ ప్రభుత్వం డ్రగ్స్ అంతా కూడా బస్ట్ చేయటము, ఆ డ్రగ్స్కి వాటి కోసం ఉపయోగించే ఆ కల్టివేషన్ పాపీ దాన్ని కూడా ఆ పంటల్ని ధ్వంసం చేయించడం, ఇదంతా కూడా ఈ మిలిటెంట్ గ్రూప్స్ ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నారు వాళ్ళ మీద కసి తీర్చుకోవటానికి. అప్పుడే ఒక కోర్టు నుంచి వచ్చిన తీర్పు దాన్ని అందిపుచ్చుకొని మళ్ళీ విద్వేషాలు రగిల్చారు. దానికి అక్కడ కొన్ని రాజకీయ పార్టీలు చేయందిచ్చినాయి. సో ఆ విద్వేషమే ఇప్పుడు రగులుతోంది. గత 3-4 నెలలుగా మళ్ళీ అంతా నార్మల్కి వస్తుంది మణిపూరు. చూద్దాం ఎన్ని రోజులు ఈ మణిపూరు ప్రశాంతతను తీసుకురావడానికి కేంద్ర ప్రభుత్వం అయితే కృత నిశ్చయంతో ఉంది. కానీ ప్రతిపక్షాలు అయితే దీన్ని రాజకీయంగా వాడుకోవడానికి ప్రయత్నిస్తూనే ఉన్నాయి. మరి ఇందులో ఎవరిది పై చేయి అవుతుంది? ఇందులో కొన్ని విదేశాలు కూడా ఉన్నాయి. ఈ భారతదేశంలో ముఖ్యంగా ఈ మణిపూర్లో అశాంతి వాళ్ళకి రన్ అవుతూ ఉండాలి, అదే చూడాలి వాళ్ళు. సో ప్రస్తుతానికైతే మాత్రం కేంద్ర ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకుంటోంది. త్వరలోనే ఈ మణిపూర్లో ఈ సమస్య అంతా కూడా సాల్వ్ అవుతుందని ఆశిద్దాం. థ్యాంక్ యూ.